దేవుని నామముకే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం దావీదు రాసిన మొదటి కీర్తన ధ్యానిద్దాం. దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఓరలను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు అభివృద్ధి పొందుతాడు అని చెప్పి దావీదు చెప్తున్నాడు. దుష్టులు ఎవరు అంటే దేవుని మాటను గాని దేవుడు మార్గంలో నడవకుండా వారి ఇష్టానుసారంగా వారి మనసుకును తోచినది ఈ లోక సంబంధమైన విషయాల మీద ఈ లోకాన్ని ఆధారం చేసుకుని ఎవరైతే ప్రవర్తిస్తూ ఆ పాపాన్ని జుర్రుకొని పాపాన్ని చేస్తూ ఉంటారే వారే దుష్టులు. దుష్టులు దేవుణ్ణి లక్ష్య పెట్టరు. వారికి నచ్చిన విధంగా వారు లోకాశ, నేత్రాశ, జీవపు టమ్మంతో వారికి నచ్చినట్టుగా వారు చేస్తే ప్రయత్నం చేస్తారు. తమ చుట్టూ ఉన్న వారిని కూడా వారు పాడు చేసేస్తారు. దుష్టులు. ఇంకోటి రెండవదిగా ఏమంటున్నాడంటే అపహాస్యకులు. హాస్యకులు కాదు, అపహాస్యకులు అంటే నీ స్థితిని చూసి కానీ, నువ్వున్న పరిస్థితిని చూసి కానీ, నీ చుట్టూ ఉన్న వారిని నువ్వు అనవసరంగా వారిని హేళన చేస్తూ నువ్వు ఉంటున్నావంటే నువ్వెవరో ఒకసారి నువ్వే గమనించుకో. ఇతరులని పొరపాటును కూడా మనం అపహాసించకూడదు. వారిని వేలెత్తి చూపించకూడదు. వాళ్ళని ఎటకారం చేయకూడదు. కారణం ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, అది పాపం. ఇతరులను హేళన చేయడం పాపం. అలాగే పాపులు ఎవరు అంటే పాపులు అంటే పాపం చేసే ప్రతి వారు దేవుని మాటకి విధేయత చూపించిన వారు ప్రతి ఒక్కరూ పాపులే. వారి దగ్గర ఉంచొద్దు అంటున్నాడు, వారి దగ్గర కూర్చోవద్దు అంటున్నాడు, వారి నుంచి పారిపోమంటున్నాడు. కారణం ఏంటంటే వారు ఆత్మీయుల్ని చెడిపేస్తారు. ఆ విషయం దావీదుకి తెలుసా అంటే దావీదుకి తెలుసు కాబట్టే చక్కగా ఈ కీర్తన రాశారు. ఆయన ఎవరు అంటే మహారాజు, ఇశ్రాయేల్ మహారాజు అయినప్పటికీ, ఆయన ఒక కాపరిగా ఉన్నప్పటికీ, ఆయన స్థితిలో ఆయన తెలుసుకుంది ఏంటి అంటే ఆయన పరిశోధనలో దుష్టుల దగ్గర ఉండదు, ఆయన అపహాసకులతో మీరు కూర్చోవద్దు, పాపం మార్గంలో మీరు ఉండద్దు అని చెప్పి ఆయన మనకి ఒక సజెషన్ ఇచ్చినట్లుగా మనకు చూస్తాం. మీరు ఏం చేయాలంటే యెహోవా ధర్మశాస్త్రము, దేవుడు మనకి ఇచ్చాడు ఒక గ్రంథాన్ని, అది మనకు ఒక మాన్యువల్. ఏదైనా ఒక వస్తువును కానీ ఏదైనా ఒక పరికరాన్ని కానీ మనం ఉపయోగించాలి అంటే దాని గురించిన అవగాహన మనకు ఉండాలి. మనం ఏ విధంగా బ్రతకాలి, మనం దేవునితో ఏ విధంగా సత్సంబంధం కలిగి ఉండాలి అని మనం నేర్చుకోవాలి అంటే దేవుడు మనకి ఇచ్చిన గ్రంథం అద్భుతమైన బైబిల్. ఏమంటున్నాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించమన్నాడు. ధ్యానించడం అంటే చదవటం కాదండి. ఆయన చెప్పిన మాటను మనం నెమరు వేసుకోవాలి. నెమరం వేసుకొని వాటిని క్రియల్లో పెట్టడమే. వాటి క్రియల్లో పెడితే నువ్వు నేను కూడా అద్భుతంగా ఆశీర్వదించబడతావు. ఇదే మాటను ఇర్మియా కూడా చెప్పాడండి. ఆయన రాసిన ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఇదే మాట. అది నీటి వారలను నాటబడినదై ఆకువాడక వెట్ట కలిగిన, వర్షం లేని సంవత్సరమునది చింతనొందదు, కాపు మానదు, దాని వేరు తన్నుతుంది. ఎందుకనగా దానికి బలము, దానికి సపోర్ట్ ఎక్కడ అంటే ఆ నీరు కట్టిన తోట వల్ల యెహోవాను నువ్వు విశ్వసించిన, యెహోవా మీద నువ్వు ఆధారపడిన నీరు కట్టిన తోట వల్ల నువ్వు ఫలిస్తావు, పచ్చగా ఉంటావు. కారణం ఏంటంటే ఆయన నీకు సహాయకుడు. అయితే ఏమంటున్నాడంటే నువ్వు అభివృద్ధి పొందుతావు, ఆశీర్వాదం పొందుతావు. ఎలాగంటే ఆయన్ని విశ్వసించడం ద్వారా, ఆయన మార్గంలో నడవడం ద్వారా, ఆయన గ్రంథాన్ని ధ్యానించాము, ఆ గ్రంథాన్ని క్రియల్లో పెడితే ఆయన ఆశీర్వాదం ఇస్తా అని చెప్పి దావీదు మహారాజు అన్నాడు. ఆయన ఒకప్పుడు ఏంటి? కాపరి. ఇప్పుడు దేవుణ్ణి విశ్వసించి ఆయన మార్గంలో నడిచిన తర్వాత ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించే రాజుగా దేవుడు చేశాడంటే నిన్ను నన్ను కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోకి నేను రావాలి అంటే దైవ గ్రంథాన్ని, బైబిల్ని, దేవుడు మనకిచ్చిన అద్భుతమైన గ్రంథాన్ని, ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన్ని ధ్యానించాలి, ఆయన్ని క్రియల్లో పెట్టాలి, ఆయన్ని సంతోష పెట్టాలి, ఆయన మార్గంలో నడవాలి. అయితే దుష్టులు అలాగ ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉందురు. గాలి ఎలా ఉంటుంది చెప్పండి? గాలి వీగానే చెత్తంతా ఎగిరిపోద్ది. శోధన రాగానే మనం అందరం, నువ్వు శోధన వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా నువ్వు ఆయనలో నిలిచి ఉండాలి. నిలిచి ఉంటే నువ్వు ఫలిస్తావు.
నీతిమంతు సభలో పాపులను నిలవరు. నీతిమంతు సభల్లో పాపలు ఎందుకు నిలుస్తారు? వాళ్ళు నిలవలేరు కదా. అదే చెప్తున్నాడు దావీదు. మనకు చెప్పేది ఏంటంటే, మీరు దేవుని యందు నిలిచి ఉండండి, ఆయన మీ యందు నిలిచి ఉంటారు. ఈ ఉదయకాలన్నా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ ఆనంద్ కుమార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ.